ఏంటి స్వాతి, ఇంట్లో గోలగోలగా ఉంది? క్యాంప్ నుండి నాన్న దిగారు కదా, పైగా అదేదో 2020 సిరీస్ అంట. క్రికెట్ ప్లేయర్ కదా. క్రికెటా? క్రికెట్ ఏంటి? ఓహ్, నీకు చెప్పలేదు కదా. ఇండియాలో ఇప్పటి వరకు ముగ్గురే గొప్ప క్రికెట్ ప్లేయర్స్ పుట్టారు. సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్. ఇండియా తరపున ఆడేవారా? నో, అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ అమ్మా. నాన్నకి ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు. అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. అయినా సరే ఆ ఇష్టం, ఆ పిచ్చి పోలేదు. టీవీలో ఎప్పుడు మ్యాచ్ వచ్చినా వీధి వాళ్ళందరినీ పిలిచి ఇంటినే స్టేడియం చేస్తారు. ఇండియాని దగ్గరుండి గెలిపిస్తారు. ఏం నవ్వే ముద్దు చేస్తున్నావు. ఆ బొగ్గులు చూడు ఎర్రగా. ఒక్క ముద్దు, ఇంకొకటి సిద్ధు ప్లీజ్, బయట ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ రమ్మని చెప్పు. చెరొక తెచ్చి పంపించేద్దాం. No way. No. ఆ కళ్ళేంటి? రియలీ? ఈ అమ్మాయి ఎవరో? మా మావయ్య కూతుర్రా. మొన్న మధ్య హైదరాబాద్ వచ్చింది. ఓ, చార్మినార్, సలార్జంగ్ మ్యూజియం, జూ పార్క్ అన్ని చూసేసారండి? తను చదువుకోవడానికి వచ్చింది. మా కాలేజ్లోనే జాయిన్ అయింది. ఏ గ్రూపు? మా గ్రూపే. ఈ అమ్మాయి మోగుదా? ఏ మరి అన్నిటికి నువ్వే మాట్లాడుతున్నావు ఏంటి? నేను కొత్త వాళ్ళతో పెద్దగా మాట్లాడను. మాట్లాడొద్దండి. పోక్కిరి ఏదో తిరిగే ఏరియా ఇది. మాట్లాడితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పదరా సుబోధ్. నైస్ మీటింగ్ యూ. నేను కొత్త వాళ్ళకి షేకింగ్ కూడా ఇవ్వను. ఇవ్వద్దండి. ఇలా చేయిస్తే అలా ముగ్గులోకి లాగేస్తారు. బాయ్. పదరా. బాయ్ గాయ్స్. ఏంటి గీత, తను మన ఫ్రెండేనే. మొన్న షాపింగ్ మాల్ నా చెయ్యి లాగాడనని వీడే. అవునా, వాడంతలే. ఇక్కడ ఆపుతున్నావు ఏంట్రా? ఏ సుబ్బి, హాయ్. సిద్ధు, నువ్వేంటి టైంలో? మా అన్నయ్య చూస్తే 5 రోజుల నుంచి కాలేజ్ దగ్గర వెయిట్ చేస్తున్నాను. రాలేదే? మా అన్నయ్యకి నా మీద డౌట్ వచ్చేసింది సిద్ధు. ఎక్కడికి వెళ్ళినా నాతోనే ఉంటున్నాడు. ఇక మీదట కలవడం కుదరదు సిద్ధు. అలా అయితే ఎలా? ఎంత తిప్పాను నిన్ను? నీకోసం ఎంత ఖర్చు పెట్టాను? అదంతా నాకు బొక్కేనా? అంటే బొక్కే సిద్ధు, కానీ నేనేం చేయలేను. రేపు మనం కలుస్తాం అంతే. ఓకే. సుభద్ర, వీడెవడో నాకు తెలియదు అన్నయ్య. రోజు ఇదే టైంకి వచ్చి నన్ను నేర్పిస్తున్నాడు. బండి తీరా. నేర్పిస్తున్నాడు. వాడిని ముక్కలు ముక్కలుగా నరికే అన్నయ్య. నీ ప్రతాపం మొత్తం చూపించు. వాడిని వదలొద్దు. నేనెవరో నీకు తెలీదా? ఓకే. దీనికేం తక్కువ లేదు. పద పారిపోదాం. 10 నిమిషాల్లో స్టార్ట్ అయిపోయింది. అంతే బా, అయిపోయింది. కొంచెం తోస్తారా భయ, స్టార్ట్ అయిపోయింది. వాడి పారిపోయాడు, నేను ఆగిపోయా. ప్లీజ్ కనబడకుండా కొట్టండి. నవ్వు చూడు, స్కిన్ లో గ్లో చూడు.
కళ్ళలో స్పార్క్ ఎలా వస్తుందిరా నీకు చిక్ 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 అని ఆ? ఇది వాడితే వస్తుందా? అది వాడితే మంట వస్తుంది, స్పార్క్ రాదు. ఇది మామిడికాయ ఒక్కడు పచ్చడి. నువ్వు ఆ మెలికలు తిరగటం ఆపి వెళ్ళమ్మా, తొక్కేస్తాడు. నీకేమైనా డీటెయిల్స్ కావస్తే నేను చెప్తాను. 10లో ఒకటి తీస్తే 9 లక్షలు నేను చెప్పను. చెప్పలేవు. ఆ. ఏంటమ్మా ఏమైనా చేశాడా? చెప్పమ్మా ఏం చేశాడు? ఏదో చేసే ఉంటాడు. లేకపోతే ఎందుకు అరుస్తుంది? అలా అరిచిందంటే నడుమీద గిల్లే ఉంటాడు. అదేం కాదు, తొక్కేసి ఉంటాడు. ఏ ఈ అమ్మాయికి నేను తెలుసు. ఏమా ఈ అబ్బాయి తెలుసా? చెప్పు చెప్పు. ఆ రోజు కలిసాం కదా కాఫీ షాప్ లో, స్వాతి ఫ్రెండ్, సుబోధ్, నేను, నువ్వు. ఎందుకయ్యా ఎక్కడ పడితే అక్కడ ఇలా మా ప్రాణాలు తీస్తారు? మిమ్మల్నా? అయ్యో చెప్పు గీత. ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. అయ్యో మరత చేస్తున్నాడు, కొడతాడేమో. చెప్పు గీత. తెలుసు. చాలా వెళ్ళండి వెళ్ళండి అమ్మా. మడత్తి ఏమైంది నీకు? మొన్నే కలిసాం కదా, ఒకసారి చూస్తే మర్చిపోయే ఫేస్ ఇది. తెలుసని చెప్పొచ్చు కదా, ఇంకొంచెం లేట్ అయితే కుమ్మేసేవారు. ఏంటి? నువ్వు లెక్చరర్ రాజలక్ష్మి గారి అబ్బాయి కదా, చెప్తా. మీ అమ్మాయి జ్యోతి డిగ్రీ సెకండ్ ఇయర్ కదా, చూస్తా. డోంట్ వరీ, ఐఎమ్ ఓకే. ఇట్స్ నాట్ వర్కింగ్ గీత. ఇద్దరు ప్రేమించే పెళ్లి చేస్తున్నారు కదా, తప్పులు క్షమించి కలిసిపోవచ్చుగా. అంత కష్టం ఏంటో. ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఎలా సిద్ధు? ఎలా అంటావు? ఏం చేద్దాం సిద్ధు? ట్రైన్ కింద నా తల పెట్టడం ఒక పద్ధతి, లేకపోతే కాళ్ళు చేతులు కట్టుకుని హుస్సేన్ సాగర్ దూకేయడం ఇంకో పద్ధతి. ప్రస్తుతానికి ఈ 2 ఐడియాస్ ఉన్నాయి నా దగ్గర. ఎలా 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 కొంచెం గ్యాప్ ఇవ్వు, ఆలోచిస్తున్నాను కదా. సిద్ధు గీత గీత ఈడొకడు ఆ దివాకర్ గారి సంగతి చూసుకో, పగిలిపోవాలి. అర్థమైందా? ఓకే. పట్టుకో. ఏంట్రా ప్రాక్టీస్ ఆపిస్తారేంట్రా? ఇలాగైతే ఫ్యూచర్ లో వరల్డ్ కప్ ఎలా కొడతారా? బెట్టింగ్ లో చిన్న గొడవ వచ్చి ఆపేసాం. బెట్టింగ్లు, మ్యాచ్ ఫిక్సింగ్ అంటే నాకు చిరాకురా. ఐ హేట్ ఆల్ దిస్ థింగ్స్. బెట్టింగ్ క్రికెట్ మీద కాదు అంకుల్, మీ మీద. నా మీద? అవును అంకుల్. ఏంట్రా అది? మీరు పెద్ద బ్యాట్స్మెన్ అని నేను, బిల్డప్ ఎక్కువ మ్యాటర్ తక్కువ అని కాకినాడ కన్నయ్య పందెం వేసుకున్నాను. ఆహా, కాకినాడ కన్నయ్య. బాల్తోనే మాట్లాడతావా? నేనెవరో తెలుసా నీకు? నా రికార్డ్స్ తెలుసా? ఈ గచ్చిబౌలి దివాకర్ గురించి తెలుసా నీకు? ఏమే నువ్వు వెళ్ళి బ్యాట్ తీసురా. టెన్నిస్ బాల్ సానియా మిర్జాకి ఇవ్వండి, ఆడుకుంటుంది. ఏమే క్రికెట్ బాల్ ఒకటి తీసుకురా. ఏంట్రా స్పిన్నా? ఎవరితో ఆడుతున్నావు తెలుసురా? గచ్చిబౌలి దివాకర్ రా. మినిమం 8 feet పరిగెట్టుకుంటూ వెనకాలకి వెళ్ళి ఫేస్ మెయింటైన్ చేస్తూ ఫాస్ట్ బౌలింగ్ చేయరా. నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఆటో వేసుకొని ఎక్కడికప్పుడు వెళ్ళు. ఎందుకు? నేను బాల్ కొడితే అక్కడ పడుద్దిరా, నువ్వు వెళ్ళి తీసుకురావాలి కదా, ఆడుకోవాలి కదరా మళ్ళీ ఇక్కడ. అంకుల్ హెల్మెట్. అక్కర్లేదు. అంకుల్ గ్లౌస్. అక్కర్లేదని చెప్పానా? డిస్టర్బెన్స్ ఎందుకురా? నో.
అంకుల్ గాడ్. ఆ విషయం ముందే చెప్పాలరా, ప్రపంచం స్తంభించిన తర్వాత చెప్తున్నావేంటరా? వావ్ గీత సూపర్. మొత్తానికి చాలా కష్టపడి వేశావు. ఈ ముగ్గు అంటే మా నాన్నకి చాలా ఇష్టం. అవునా? అయితే ఫోటో తీసి పంపిద్దాం. హాయ్ స్వాతి. హాయ్ గీత. చెడిపేశావు. ఏంటి వేసిందిరా. ముగ్గే కదా? ఓ ముగ్గు కదా. ఉండు 1 సెకండ్ ఉండు. 1 సెకండ్. డోంట్ వరీ, ప్లీజ్ డోంట్ వరీ. లెఫ్ట్ కేరా. లెఫ్ట్ లెఫ్ట్ ఇక్కడ. అటు వెళ్ళిపో. రైటా? ఆ, ఇంట్రెస్టింగ్. లెఫ్ట్ రైట్ రెండు కంబైన్ చేయి. కలిపేనా? ఆ రెండు కలుపు, బాగుంటుంది. ఓకే. వెరీ నైస్. థ్యాంక్స్ అండి. ఎక్కడ నేర్చుకున్నావు? అది నేను స్కూల్. ఏరా, ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం చేస్తున్నావు? అది ముగ్గు జరిగిపోతాను. ఓహో, ముగ్గు జరిగిపోతే ముగ్గు వేస్తున్నావా? ఇంట్లో బూజు పట్టిందంట, వెళ్ళి దులిపే. బట్టలు ఉతికారా? వెళ్ళు. పోపు మాడిపోతుందంటమ్మా, వెళ్ళి పోపుకి వెళ్ళి. ఏమనుకుంటున్నావు? ఎవరు ఇల్లు అనుకుంటున్నావు? ఇది గచ్చిబౌలి దివాకర్ హౌస్. ముగ్గులు వేసినట్టే వేసి అమ్మాయిల్ని ముగ్గులోకి దింపాలని ఎడవ తెలివితేటలు ప్రదర్శిస్తున్నావా? నీ సంగతి నాకు తెలుసు. పిచ్చి వేషాలు లేకుండా గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ ప్లేస్. ఐ హర్టెడ్ బావా. గీత నీకిచ్చి పెళ్లి చేయడానికి కండిషన్స్ పెడతాడా? రాను వీళ్ళ జనరేషన్ మరీ క్రేజీగా తయారైపోతుంది బావా. అరే నువ్వు పెద్ద ఎదవని అతను ఎలా ఫిక్స్ అయిపోతాడు బావా? నువ్వు ఫ్యూచర్లో అడ్జస్ట్ కాలేవా? మొన్నటికి మొన్న మన మురళిగారి మ్యారేజ్లో అర్ధరాత్రి వరకు పీకల దాకా తాగి సోడా అయిపోతే ఆఫ్టర్ ఆల్ నీళ్లు కలుపుకొని తాగిన మహానుభావుడివే. ఆయన తెలిసిన చాలు, నువ్వు కొత్త ఇన్ఫర్మేషన్ ఇవ్వకు. అయినా ఎవరైనా కూతురికి ఒక అద్భుతమైన అల్లుడు కావాలనుకుంటారు, కానీ ఇదేంట్రా ఒక ప్యాకేజీ లాగా అమ్మ నాన్న ఒక అల్లుడు కలిసి రావాలనుకుంటారా? అలాగే కావాలంటున్నాడు. ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయిన వాళ్ళు ఇప్పటికిప్పుడు డ్యూయట్ ప్లాన్ చేయాలంటే ఎట్లా కుదురుద్ది? ఐ హర్టెడ్ బావా, ఐ హర్టెడ్. ఒక సూపర్ ఐడియా బావా. ఈ ఐడియా నీ జీవితాన్నే మార్చేస్తుంది. ఐ కాంట్ బిలీవ్ దిస్. నేను నమ్మలేకపోతున్నానే. ఐఎమ్ సో హ్యాపీ. మన బ్యాచ్ లో ఒక లవ్ జంట. ఇట్స్ సో ఎక్సైటింగ్. కానీ గీత, ఇంత జరిగినా అంకుల్ నిన్ను మళ్ళీ పంపించారు చూడు, చాలా గ్రేటే. అదే మా ఫాదర్ అయితేనా 2 కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో కూర్చోబెట్టేవారు. కానీ మావయ్యకి ఎలా చెప్పాలో తెలియట్లేదే. ఫీల్ అవుతారేమో నేను ఆయన దగ్గర ఉంటూ ఇలా. ఇంకా నయ్యో, మా నాన్నకేం చెప్పుకే తల్లి. ఆయనకి ఈ విషయం తెలియకపోవడమే మంచిది. మీ నాన్న సిద్ధు గురించి ఒక్క ముక్క అడిగితేనే అంత బ్యాడ్ ఇంప్రెషన్ ఇచ్చారు. ఇంకా వాడు పెళ్లి గురించి. అచ్చా, ఈ గచ్చిబౌలి దివాకర్కి ఏం తెలియదు అనుకుంటున్నారు కదా? యూ థింక్ దట్ ఐఎమ్ అన్ ఇడియట్? నో. టీవీలో పిచ్ని చూసి బాల్ ఎంతవరకు బౌన్స్ అవ్వగలదో చెప్పగలను. అటువంటిది నీ ఫేస్ చూసి ప్రాబ్లం ఏంటో చెప్పలేనా? ఆ సిద్ధుగాడు గీత వెనకాల పడి ఏడిపిస్తున్నాడు. అది గీతకి నచ్చటం లేదు. Am I right? వాడి గురించి నేను ఎప్పుడూ గెస్ చేశా. అయినా పర్లేదు, నువ్వేం టెన్షన్ పడద్దు. వాడిని లేపేద్దాం. ఇట్స్ ఈజీ. మీరేం టెన్షన్ పడక్కర్లేదు. ఈ మూమెంట్ నుంచి ఈ ప్రాబ్లం నాది. ఓకే? నాన్న ఫోటో ఎందుకు కొట్టింగ్ చేసావు? అసలు నువ్వు వెళ్ళిన పని ఏంటి, నువ్వు చేసిందేంటి? నాకెవరి మీదైనా కోపం ఉంటే నేను అలాగే చేస్తాను. ఆ ఐడియా ఆంటీ కూడా హెల్ప్ అవుతుందని చెప్పాను. తను హ్యాపీగానే ఫీల్. హలో, నీకు ఆంటీ అయితే నాకు అమ్మ. తనకు న్యాయం జరిగిందని అనట్లేదు, కానీ నాన్న పడ్డ కష్టం ఏంటో వెంటనే తెలుస్తుంది. నీకు తెలుసా, విడిపోయిన తర్వాత అమ్మని ఎవరు వేయలేదు, చూపలేదు. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో సింపతి ఎప్పుడు మదర్కే ఉంటుంది. అట్లీస్ట్ అమ్మకి నేనున్నాను, నాన్నకి ఎవరు లేరు. పాప ఒంటరిగానే బ్రతుకుతున్నారు. ఐ డోంట్ బిలీవ్ దిస్. నువ్వు మీ నాన్నకి సపోర్ట్ చేస్తున్నావంటే నమ్మలేకపోతున్నా. ఆంటీ చెప్పింది కరెక్ట్. అందరు మొగాళ్ళు ఒక్కటే. ఏ
నాన్న గురించి తెలుసుకో అంటున్నాను అంతే. కొంచెం బుర్ర ఉపయోగించి మాట్లాడు. బుర్ర ఉపయోగించాల్సింది నేను కాదు, నువ్వు. అవును మరి, మాకు బుర్ర లేదు, నీకు మీ నాన్నకి బుర్ర ఉంది. ఫిట్టింగ్ పెట్టాడు కదా. మధ్యలో మా నాన్న ఎందుకంటున్నా? ఆయన గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. పోవే, దిగి వచ్చింది సుబ్రహ్మణ్యం గారు అమ్మాయి. ఆయనకేమో పెళ్లి చేసుకోవడానికి అర్హత కావాలి, ఈవిడికి మాట్లాడడానికి అర్హత కావాలంట. నేను ఇక్కడ ఇంపార్టెంట్ ప్లాన్ ఆలోచిస్తుంటే ఓ మేమెందుకు కొట్టుకుంటున్నాం? అమ్మలన్నీ కలపడం మానేసి అమ్మ సుబ్రహ్మణ్యం ఇద్దరి మధ్య గొడవ పెట్టేద్దామనే. గీత 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 ఏరా, కాలుతో బ్రేక్ వేసాను అనుకున్నావా? కాదురా, జాలతో బ్రేక్ వేసాను రా. ఒక్క నిమిషం నేను కంట్రోల్ చేసుకొని ఉండకపోతే బంతి ఎగిరినట్టు ఎగిరి బౌండరీ అవుతా ఉండేవాడివి. అయ్యో అంకుల్, నేను నో మోర్ కాంప్రమైజ్. గీత వెళ్లే విధానం చూస్తే తెలుస్తుందిరా, అమ్మాయి నువ్వు ఎంత టార్చర్ పెట్టావో, ఎంత హింస పెట్టావో. నా వెంట పడద్దు మొర్రో, నా వెంట పడద్దు మొర్రో అని మొత్తుకుంటుంటే కామన్ సెన్స్ లేదురా. కామాంధుడా, గీతకెవరో లేరనుకున్నావు కదూ? దివాకర్, గచ్చిబౌలి దివాకర్ ఉన్నాడు రా. నాకు తిక్కరేగిందంటే నిన్ను టఫా టిఫా చటా పుడా టేక్ కేర్, జాగ్రత్త. అంకుల్ ఏంట్రా ఏంట్రా అంకుల్ జాగ్రత్త, టేక్ కేర్. కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంటే ఒప్పుకోక తప్పదంటూ తగువే తగునా. ఎంతో ఇష్టం ఉన్నా ఎంతో కష్టం అన్నా కూటితో కొండెత్తమంటే సరేలే అననా. ఐఎమ్ సారీ సిద్ధు, ఆంటీతో చేయించింది తప్పే. ఆ క్షణంలో ఏదో ఆలోచించకుండా ప్రవర్తించాను. ఇట్స్ ఓకే. గీత, మన ఈ చిన్నదానికి ఇలా అయిపోతే వాళ్ళు ఏ రేంజ్లో కొట్టుకుని ఉంటే అలా విడిపోయి ఉంటారు. అవును, ఆ దివాకర్ గడు వచ్చాడు, తిట్టాడు, వెళ్ళిపోయాడు. నాకే అర్థం కాలేదు. ఏంటి ఏంటి? మా నాన్నగారు నీ గురించి తెలుసుకోవడానికి దివాకర్ మమ్మీకి ఫోన్ చేశారు. చేస్తే అయ్యో బాబోయ్, దివాకర్ గాడి నా లైఫ్లో విలనా? యదవా. వదిలే సిద్ధు, మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం మనకి ముఖ్యం. కరెక్ట్. అమ్మా నాన్న ఫస్ట్, దివాకర్ సంగతి తర్వాత. సిద్ధు, దివాకర్ సంగతి తర్వాత అంటున్నాను కదా.